మతంలో మనమే విష్ణువు కొందరు ప్రధానం అంటే ఇంకొందరు శివుడు ప్రధానం అంటారు. ఎట్టి పరిస్థితుల్లో వైష్ణవులు శివుడు ప్రాధాన్యాన్ని అంగీకరించరు, శైవులు విష్ణువు ప్రాధాన్యాన్ని అంగీకరించరు. వీరిద్దరికంటే శాక్తేయ మతం ఉంది, వారు మొత్తం వీరందరూ అమ్మవారికి బానిసలే అంటారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ నన్ను మన్నింతురుగాక అందరూ మనస్సుకు బానిసలు, అందరూ మనస్సుకు బానిసలు. వారి మనస్సు ఎలా చెబుతుందో వారు వింటున్నారు, అసలు తత్వాన్ని వారు గ్రహించడం లేదు. ఉపనిషత్తుల్లో ఎక్కడా విష్ణువు శివుడు అమ్మవారు ఈ మాటలే లేవు, అసలు ఉపనిషత్తుల్లో ఎక్కడా లేవు, పురాణాల్లో ఉన్నాయి. కానీ 108 ఉపనిషత్తులు పోనీ ప్రధానంగా ఉండే 10 ఉపనిషత్తులు చదివినా ఎక్కడా ఈ పేర్లు కనపడవు. అసలు దేవానో బృహత్తనో బ్రహ్మ అనే మాట తప్పితే ఈ పేర్లు కనపడవు. అసలు దేవతలకు సైతం రూపకల్పన నామకల్పన జరిగిన తర్వాత మనకి మళ్ళీ మన రాగద్వేషాలన్నీ వాళ్ళకి పెట్టేసి మనం దెబ్బలాడుకుంటాం.